జోగుదురుగా వచ్చినానే ఎల్లమ్మ జోగుదురుగా నేనే ఎల్లమ్మ ఎల్ల ఎల్లమ్మనే ఎల్లమ్మ మావురాల ఎల్లమ్మనే ఎల్లమ్మ మావురమ్మనే ఎల్లమ్మ జోగురాలంటారే ఎల్లమ్మ నేను జోగుమాతనున్నానే ఎల్లమ్మ జోగుమాతనున్నానే ఎల్లమ్మ ఇంటింటి జోగులు ఎల్లమ్మ ఆడుకొచ్చుకుంటానే ఎల్లమ్మ ఇంటింటి జోగులతోని ఎల్లమ్మ నైవేద్యాలు ఎక్కిస్తారు ఎల్లమ్మ నాకు బోనాలు చేస్తారు ఎల్లమ్మ నాకు వ్యాపకములతోని ఎల్లమ్మ నాకు సాకాలు చీకాలు ఎల్లమ్మ సారాలు చీరాలే ఎల్లమ్మ నాకు ఈసారి నాకు సంతోషం అన్నది లేదు, శాంతి అన్నది లేదు, చల్లదనం అన్నది లేదు. నాకు శాఖలు కూడా పోస్తలేరు, మంటలు పోట్లు లేపుతుండ్రు. వచ్చిన పబ్లిక్ కూడా కాళ్ళు చేతులు తొక్కుకుంటా కూడా దేవుడని కూడా చిన్న పిట్టని కూడా తల్లకుండా తొక్కుకుంటా కూడా పోతున్నారే బాల నేను ఎట్లా తట్టుకోమంటారు. సత్యంగల్లో ఎల్లమ్మ బల్కంపేట ఉన్న ఎల్లమ్మ బాయిలో ఉన్న ఎల్లమ్మను మావరాలు ఎల్లమ్మ జవరాలు ఎల్లమ్మ బాయిలో ఎల్లమ్మ బల్కంపేట ఎల్లమ్మ ఆదిపరా చెల్తినే ఎల్లమ్మ ఎల్లమ్మ ఎల్లినే ఎల్లమ్మ నాకు అనుకునే కోట్లని నెరవేరితే నా అక్క మాంకాలమ్మ మాట ఇచ్చినట్టు నేను కూడా అదే మాట మీద నడుస్తేనే అక్క జల్లన్న మేము ఇంతమంది అక్క జల్లన్న 14 మంది అక్క జల్లన్న మేము చౌడల మాంకాలమ్మ మాంకాలమ్మ మైసమ్మ మారమ్మ ఉప్పలమ్మ పూలేరమ్మ మాంకాలమ్మ నల్ల ఓషమ్మ మరి వచ్చేది మా పండుగలు పెట్టుకొని మరి ఇది ప్రజాలోకం అంతా మమ్మల్ని నల్ల కొల్లారం చేస్తున్నారు. మరి ఎవరు పట్టించుకోకుండా మరి నేనే నరుక్కుంటా వెళ్ళిపోతా మరి లోకం మీద మరి దేవుణ్ణి అడ్డు పెట్టుకొని డబ్బు కోసం వ్యాపారం చేస్తున్నారు దేవుడితోని. దీని మీద మీ అభిప్రాయం ఏందమ్మా? అమ్మవారి పేరు మీద ఉన్నప్పుడు వాళ్ళ అలకడ చలకడ తీసేది, వాళ్ళకి ఏదన్నా ఉంటే చూసేది, అది మా బాధ్యత బిడ్డ. ఆ బాధ్యతనే ఆ బాలలకు బాలిలకు ఏం కాకుండా కాపాడుకోవాలి, చూడాలి. అందరు మంచిగా ఉండాలి, లోకమంతా మంచిగా ఉండాలి, ప్రజలు మంచిగా ఉండాలని కోరుకొని మేము ఈ పనులు చేస్తాం. ఈ మధ్య కాలంలో చూసుకుంటే చాలా అనర్థాలు జరుగుతున్నాయి అమ్మా. ఏ గల్లీకి చూసినా గాని, ఏ బస్తీకి చూసినా గాని దొంగతనాలు, దోపిడీలు, కొట్లాటలు, పంచాదులు, అన్ననుడు లేదు, చెల్లెనుడు లేదు, అక్కనుడు లేదు, అమ్మనుడు లేదు, నాన్ననుడు లేదు. ఈ బంధాలతోని పిల్లలు కూడా దూరం అయిపోతున్నారు, ప్రేమలన్నీ దూరం అయిపోతున్నాయి. తల్లిదండ్రులు నిడిచిపెట్టుకొని కూడా అన్న అనుకుంటా కూడా బాలుండ్ల ఎంబడి పడి అంగివాటి గుంజుకొని చేసుకొని కూడా ఆ మగ పిల్లల్ని వీళ్ళ ఒడిలో వేసుకొని కూడా ఆ బాలులను ఖరాబ్ చేస్తున్నారు. మరి ఈ బాలికలు మరి ఆ బాలులకు కూడా తెలివి ఉండాలి, బాలలకు కూడా తెలివి ఉండాలి, వాళ్ళ తల్లిదండ్రులకు తెలివి ఉండాలి. ఉగ్రమైన తల్లి మరి మేము ఎట్లా ఉన్నామో మరి వాళ్ళు కూడా అట్లా ఉండాలని ప్రతి తల్లిదండ్రులు కోరుకుంటారు. మరి అది పరాశక్తి అమ్మవారికి అట్లాంటి రూపకాలం అట్లాంటి లెక్కలంటే మరి అమ్మకు నచ్చాయి, ఆ తల్లికి నచ్చాయి. అమ్మ అంటే అమ్మనే, ఏ రూపకాలంలో పిలిచినా అమ్మనే. ఆ అమ్మవారికి అగండంగా ఆడపిల్ల అంటే ముఖానికి పసుపు, కాళ్ళకు పసుపు, నెత్తిల పువ్వులు, చేతికి గాజులు, నొస్టికి బొట్టు, శివసత్తి జోగురాలు, రేణుకెళ్ళమ్మ పెట్టుకుంటాం మేము. కానీ మా శివసత్తుల బండారు కూడా ప్రజలు ఆ బండారు పెట్టుకోకుండా దూరం కూడా జరుగుతున్నారే. వాళ్ళకి ఎంత అహంకారం వస్తున్నారే. అమ్మవారంటే ఉగ్ర రూపంతో 1000 కళ్ళతోని చూడకుండా ఇది చేసుకుంటా మంటలు పోట్లు వేసినా కానీ ఇది చేస్తున్నది ఆ తల్లి, భరించుకుంటున్నది. మరి వర్షాలు కొడుతున్నాయి, పోతున్నాయి, మరి ఆగిపోతున్నాయి మధ్యలో కూడా. వీళ్ళు చేసే పాపాలకు ఇట్లని అట్లని మరి లేవనుకుంటా, లెక్క లేకుండా ఏడ దొరుకుతాడా మన బల్కంపేటలో ఎల్లమ్మ గుడి కాడ కూడా
తప్పుడు లెక్కలు చేస్తున్నారే. పుల్ల కాడ కూడా అన్న అంటలేరు, చెల్లి అంటలేరు, ఏమంటలేరు. అంగిలి వాటి గుంజుడు, నాగులు వాటి గుంజుడు, మొగోళ్ళ ఎంబడి వాడు, పైసలకు ఎంబడి వాడు, ఇవన్నీ నష్టాలు జరుగుతున్నాయి. మరి జరగడానికి మరి మీరు మనం పట్టించుకోవాలి కదా బాలా. మరి పరిష్కారమే ఏ ఎల్ల తల్లినేమ్మా నేను. మా ఊరాలో వెళ్ళిని, జోగురాలో వెళ్ళిని, బల్కంపేట వెళ్ళిని, బాయిలున్న వెళ్ళిని. మరి నా తల్లి దగ్గర కూర్చొని, మరి నా దగ్గర కూర్చొని మరి నేను జోగడుకున్నా. మరి నేను జోగురాలనే కదా నేను మరి అనుకున్నాయన్ని నేను. మరి మీ గొల్లారి లోపల మీకు అన్ని తీర్పుతున్నా కదండి నేను. మీకు అన్ని తీర్పుకుంటా, అన్ని చేసుకుంటా. మళ్ళీ తప్పులు చేసినా కానీ నా కడుపులో పెట్టుకుంటా. మరి పెట్టుకొని కూడా మళ్ళీ ఉగ్ర రూపంతో మీరు అఖండమైనతోని అహంకారం చేస్తే రుద్రకాలినై భద్రకాలినై నేనే నా చేతులతోని నరికి చంపేస్తా కూడా. మరి అంత అహంకారం ఆడదానికైనా మగోనికైనా పనికి రాదు. పిల్లల్లాగా నడస్తలేరు, బాలలాగా నడస్తలేరు. చిన్న పిల్లలైనా కానీ పెద్దోళ్ళలాగా తిరుగుతున్నారు. మొత్తము లోకము కొన్ని రోజులు బాగా వర్షాలు కూలి చేసి కొంతకాలంలో కూడా రాబోయే కాలం కూడా కొంచెం కొట్టుకపోయే కాలం కూడా చూపిస్తాను నేను. మరి నాకు అఖండమైన రూపకాలం వస్తుంది. మరి నేను తట్టుకోలేకపోతున్నా. మరి లేనోళ్ళకైనా పింఛన్లు ఇవ్వాలి, ఇండ్లు ఇవ్వాలి, డబుల్ బెడ్రూమ్లు ఇవ్వాలి, పింఛన్లు ఇవ్వాలి, పేరుతో సహా గోపితో సహా వాళ్ళకి ఇంటింటికి పిలిచి. లేనోళ్ళకు కొంతమంది లంచాలు తీసుకొని కూడా, సొమ్ములు తీసుకొని లంచాలు తీసుకొని కూడా ప్రజలను మోసం చేస్తున్నారు. మరి రేవంత్ రెడ్డి మరి ఈయన ఏం చేస్తున్నట్టు, మరి కేసీఆర్ కూడా ఏం చేస్తున్నట్టు. మరి అమ్మవారు ఆది శక్తి ఆషాఢ మాసంలో వేయగల తల్లులు, అక్క చెల్లెళ్ళు మరి అందరు తలుచుకున్నారంటే గండి మైసమ్మ, ఆర మైసమ్మ, కట్ట మైసమ్మ, మాంకాలమ్మ, మారమ్మ, ఉప్పలమ్మ, పూలేరమ్మ అందరు అక్క చెల్లెళ్ళు తలుచుకున్నారంటే భూలోకం అంతా ఒక్కటి చేస్తారు కదనే బాలా. మరి మీ పేరమ్మా? నా పేరు రేణుకెళ్ళమ్మమ్మ. ఎన్నేళ్ళు గుంటూరు ఇక్కడ? 10 సంవత్సరాలుగా ఉంటున్నామ్మా నేను ఇక్కడ. ఎన్నేళ్ల నుంచి దేవుడు వస్తున్నాడు మీ పైకి? నాకు చిన్నప్పటి నుంచి దేవుడు వస్తుందమ్మా. చిన్నప్పటి నుంచి ఎట్లా వంశ పారంపరంగా? నా వంశ తారక నుంచే ఫస్ట్ నుంచే నాకు దేవుడు వస్తుందమ్మా. దేవుడు రావడం అనేది ఎక్కడ పడితే అక్కడ జరుగుతుందా, లేకపోతే దానికంటూ ఒక పర్టికులర్ గా ప్లేస్ ఉంటది, అక్కడనే దేవుడు వస్తాడు అని ఏమైనా ఉంటుందా? ఎక్కడ దొరికితే అక్కడ రాదు కదా తల్లి. అమ్మవారి గర్భగుడిలల్లా అమ్మవారికి సంతోషమైనప్పుడు ఆ తల్లి పే మీదకి వస్తుంది. కానీ ఆమెను తలుచుకున్న వాళ్ళకు ఆపతికి తలుచుకున్న వాళ్ళకు అప్పుడు తల్లి పే మీదకి వచ్చి చెప్తుంది. బోనం పడ్డది అనుకున్న వానాలు కొడతాయి, కొంచెం కలగంతరంగా అనుకుంటది, కలగంతరం జరగబోతుంది. ఈసారి భవిష్యవాణి చెప్పేటప్పుడు చాలా కోపంతో ఒకసారి ఏడవడం కావచ్చు, వాయి వర్షాలు మర్చిపోతారని ఇట్లాంటివి చెప్తూ వచ్చిర్రు, మీరేమంటారు? అనుకున్నట్టే అయితే బాల వాయు వర్షాలు మర్చిపోయి, అన్న చెల్లెలు మర్చిపోయి, తల్లిదండ్రులు మర్చిపోయి, అన్ని చెడ్డ బుద్ధులకు పిల్లలు మొత్తం బాలలు బాలికలు మొత్తం చండాలంగా తయారైపోతుంది. మరి ఈ లోకం చూడలేకపోతుంది. మరి అమ్మవారు ఆ ఉత్తర రూపంతో తల్లి మరి ఏ రేషంతో కొన్ని రోజులకైనా కానీ వర్షాలు పడ్డాక కూడా ఆ ఉత్తర రూపం చూపించుకుంటుంది. మరి ఆ తల్లి మరి లేనోళ్ళకు మాత్రము కేసీఆర్ అయినా రేవంత్ రెడ్డి అయినా ఇంటింటికి వచ్చి గోపిన్ల మీద అయినా కానీ పేర్లతో అయినా కానీ ఇంట్లలో చూసి చెక్ చేసి లేనోళ్ళకి ఇంత డబుల్ బెడ్రూమ్లు చూపియాలి బాల. అట్లా చూపించిన మనం మేలుకోవాలి. లేకపోతే నాక గండి మైసమ్మ, ఆర మైసమ్మ, కట్ట మైసమ్మ, కనకదుర్గమ్మ, ఏడుపాయల దుర్గమ్మ, అక్క మాంకాలమ్మ, అక్క బల్కంపేటలమ్మ, ముత్యాలమ్మ, కోటక్క తల్లులు మేము ఒకటై కొల్లారు మొత్తము దేశం మొత్తం ఇచ్చేసేస్తాం. నా తల్లి ఆదిశక్తి అమ్మవారు విజయ రూపిణి
ఆది పరాశక్తి, భద్రకాళి, రుద్రకాళి, అమ్మ డూబ్లీస్ పెద్దమ్మ, అక్క శరణార్థ నీకు, తమ్ముడ గోరెల్లి మల్లయ్య నీకు శరణార్థ నీకు, కోటెక్క దండాలు బావా, ఉగ్ర నరసింహ, లక్ష్మీ నరసింహ, కోటి దండాలు బావా నీకు శరణార్థ నీకు, కోటెక్క దండాలు. కానీ లేనోళ్ళకు మాత్రము వీళ్ళు చూపిస్తే మనకు అనుకున్నవన్నీ జరుగుతాయి. ఇప్పుడైతే ఈ ప్రపంచం లెక్క నడుస్తలేదు. మొత్తం అల్లకొల్లారం చేస్తున్నారు. మనుషులంటే మనుషుల మీదకైనా పోతున్నారు. అక్కడ పోలీసులు కరెక్ట్ గా ప్రజలకి సెక్యూరిటీ ఇవ్వలేదు అని చెప్పేసి మాట్లాడుతున్నారు, నిజమేనా? అవును నిజమే. మిమ్మల్ని కూడా అలానే చేశారా, లేకపోతే మిమ్మల్ని లోపలికి వెళ్ళనిచ్చారా? మమ్మల్ని బాగానే చూసినారు, మమ్మల్ని తొందరగానే వెళ్ళిపోయినాం లోపలికి. అంటే మీరు ఏమైనా విఐపి దర్శనాలు తీసుకున్నారా? అట్లేం లేదు, నార్మల్ గా బోనాలు సపరేట్ గా ఉంటే వెళ్ళిపోయినాం. ఓకే. మరి మీరు ఎన్ని ఇయర్స్ నుంచి ఇక అమ్మవారికి? అమ్మవారు రావడం అయితే 1 year నుంచి వస్తుంది అమ్మవారు, అంటే ఎట్లా వంశపారంపరంగా? వంశపరంగా. మీరు ఇక్కడికి వచ్చారు కాబట్టి ఎలా అనిపిస్తుంది? మీరు 1 year నుంచి నా ఒంటిపైకి దేవత వస్తుందని చెప్తున్నారు కాబట్టి మీ ఫీల్ ఏంటి? నాకైతే అంతా మంచిగానే ఉంది, ఇప్పటికి అంతా మంచి జరుగుతుంది ఇంట్లో కూడా. ఎవరి నుంచి? అమ్మమ్మ. అమ్మమ్మ. అమ్మమ్మ వాళ్ళు ఎన్ని ఇయర్స్ నుంచి ఉన్నారు? అమ్మమ్మ చాలా ఇయర్స్ అయింది. ఓకే. అట్లా మీకు ఎప్పుడు తెలిసింది మీ ఒంటిపైకి దేవత వస్తుందని కానీ మీకు ఇట్లా అవుతుందని కానీ? అమ్మమ్మ చనిపోయింది, చనిపోయిన నుంచి స్టార్ట్ అయింది నాకు.